భోజనం కేవలం ఆకలి తీర్చుకోవడానికే కాదు, మన ఆరోగ్యం, ఆయుష్షు పెంచుకోవడానికి కూడా. భోజన విధివిధానాల గురించి మన శాస్త్రాలు ఏం చెప్తున్నాయో తెలుసా? తైత్తిరీయ బ్రాహ్మణం ప్రకారం రోజుకు 2 సార్లు మాత్రమే భోజనం చేయడం ఉత్తమం. మధ్యలో ఏమీ తినకపోతే అది ఉపవాసం చేసినంత ఫలితాన్నిస్తుంది. తూర్పు ముఖంగా కూర్చొని భోజనం చేస్తే ఆయుష్షు పెరుగుతుంది, శరీరానికి తేజస్సు పెరుగుతుంది. దక్షిణ దిశగా కూర్చుని భోజనం చేస్తే కీర్తి, ప్రతిష్టలు లభిస్తాయి. ఉత్తర దిశగా కూర్చుని భోజనం చేస్తే మీ కోరికలు నెరవేరుతాయి. కానీ గుర్తుంచుకోండి, పడమర దిశ అసలు వద్దు. భోజనం చేసేటప్పుడు నేలమీద నేరుగా కూర్చోవద్దు, ఇనుప పీటలు వాడొద్దు. మర్రి, రావి లేదా తామర ఆకుల్లో భోజనం చేయడం శ్రేయస్కరం. భోజనానికి ముందు, తర్వాత ఆచమనం తప్పనిసరి. అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావించి కృతజ్ఞతతో నమస్కరించి భుజించండి. ఈ చిన్న మార్పులు మీ జీవితంలో పెద్ద మార్పును తెస్తాయి. ఈ విషయాన్ని మీ స్నేహితులతో షేర్ చేయండి.